హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఒకసారి తేనెలో చీమలు పడుతూ ఉంటాయండి. చీమలు పడ్డాయంటే అసలు మనం తీయడానికి వీలవ్వదు. అన్నీ మొత్తం అందులో పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఒక 4-5 మిరియాలు వేసేయండి. తేనెలోకి ఒక 4-5 మిరియాలు ఇలా వేసేసి మూత పెట్టి పెట్టేసామనుకోండి, చీమలు పట్టకుండా ఉంటాయి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి, ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ మనం కట్ చేసి పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా చూడండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనము చపాతీ పిండి కలుపుకుంటూ ఉంటాం కదా, కలిపిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. దానికి బదులుగా చూడండి ఇలా ఆయిల్ ప్యాకెట్ని ఇలా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసి కనుక దీంతో ఇలా కవర్ చేసేసామనుకోండి, చపాతీలు అనేది సాఫ్ట్గా వస్తాయండి. ఇందులో ఆయిల్ ఉంటుంది కదా ఎంతో కొద్దిగా. ఒకసారి ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా స్వీట్స్ ఏదైనా మనము బాక్స్ ఇంట్లో చేసినవి కానీ బయట తెచ్చినవి కానీ ఇలా బాక్స్లో వేసి పెడుతూ ఉంటాం కదా, చీమలు పట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ తీసేసుకోండి. ఒక టిష్యూ కానీ లేదంటే ఒక కొంచెం కాటన్ కానీ తీసేసుకొని తర్వాత కొద్దిగా వెనిగర్ వేసేసేయండి. ఇలా వెనిగర్ వేసేసి ఈ డబ్బా చుట్టూ ఇలా తుడిచేసేయాలండి. ఇలా ఈ వెనిగర్తో ఇలా కనుక తుడిచేసామనుకోండి చీమలు పట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఈ స్మెల్కి అసలు చీమలు అనేవి రావు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఫ్రిడ్జ్ మనం ఒక్కొక్కసారి డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటాం కదండి, ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఇలా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక లిక్విడ్ అయితే రెడీ చేసేసుకోండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకున్నాను, అందులోకి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, తర్వాత వెనిగర్ వేస్తున్నానండి. కొద్దిగా వెనిగర్ వేసేసి తర్వాత నిమ్మ చెక్క అండి, ఒక హాఫ్ నిమ్మ చెక్క ఇలా పిండేసుకున్నాం అనుకోండి. వెనిగర్ వేయడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసి ఒక క్లాత్ తీసేసుకొని క్లాత్ని ఇందులో ముంచేసేయాలండి. బాగా ఇలా కలిపేసిన తర్వాత ఇలా ఒక క్లాత్ తీసేసుకొని ఇందులో ముంచేసి ఈ వాటర్తో కనుక మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. చూడ్డానికి నీట్గానే ఉంది కానీ ఎక్కువ జిడ్డు మరకలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉన్నాయండి. ఒకసారి వాటర్ కూడా చూపిస్తాను, నేను క్లీన్ చేసిన వాటర్ చూడండి ఎంత వైట్గా అవుతూ ఉందో ఇలా తుడిచామంటే. ఎప్పుడు మనం మొత్తం తీసి కడగలేం కదండి, ఇలా అప్పుడప్పుడు ఇలా తుడుచుకున్నామంటే చాలా చాలా నీట్గానైతే ఉంటుంది. చూడండి వాటర్ అయితే ఎంత గలీజ్గా అయిపోయాయో. ఇలా క్లీన్ చేసుకున్నామంటే వారానికి ఒకసారో లేదంటే ఒక 15 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి. మనము నిమ్మకాయలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు, తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మనము ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా, ఆయిల్ వేసుకొని అలా పడేయకుండా చూడండి ఈ ఆయిల్ ప్యాకెట్స్లో ఈ నిమ్మకాయలని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒక రబ్బర్ అయినా వేయండి, లేదంటే ఇలా చుట్టేసైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి, దీంట్లో ఉండే ఆయిల్ ఈ నిమ్మకాయలకి ఎంత పడుతుందండి. అప్పుడు నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు అనేవి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు తమలపాకులు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండి, అవి తొందరగా వాడిపోతూ ఉంటాయి. అలా వాడిపోకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా ఒక పేపర్ కానీ లేదంటే టిష్యూ కానీ తీసేసుకొని ఇందులోకి ఇలా చుట్టేసేయండి. నీట్గా ఇలా చుట్టేసిన తర్వాత దీన్ని మనము ఒక పాలిథిన్ కవర్లో ఇలా పెట్టేసి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక వారం 10 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, వాడిపోకుండా ఉంటాయి. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గరికి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక రోల్ తీసుకున్నానండి. రోట్లోకి ఒక తమలపాకు తీసేసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసి ఒక తమలపాకుని ఇలా చిన్నగా ఇలా ముక్కలుగా చేసేసి ఇందులోకి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మెత్తగా దంచేసుకోవాలండి. ఇలా మెత్తగా దంచేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేయకుండా దంచుకోవాలండి. కొద్దిగా కూడా వాటర్ వేయకుండా ఇలా బాగా దంచేసామనుకోండి, చూస్తున్నారు కదా, ఇలా దంచేసుకోవాలి. ఇలా దంచేసిన తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ తేనె తీసుకున్నాను. తర్వాత అందులోకి ముందుగా దంచి పెట్టుకున్న తమలపాకు రసాన్ని అయితే ఇలా పిండేసుకోవాలి. ఇలా బాగా పిండేసుకుని ఇవి రెండు బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఇప్పుడు మనకు వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి కదండి, కొంతమందికి అయితే ఎప్పుడు దగ్గు జలుబు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొంచెం సీజన్ చేంజ్ అవ్వగానే దగ్గు జలుబు వచ్చేస్తూ ఉంటుంది, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. అలాంటప్పుడు దీన్ని ఒక స్పూన్ తీసుకోవాలండి. రోజు ఒక స్పూన్ కనుక తీసుకున్నట్లయితే దగ్గు జలుబు తొందరగా నయమైపోతుంది. ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది గోర్లు పెంచుకోవాలి అనుకున్నా కూడాను కొద్దిగా పెరుగుతూ ఉన్నట్లేనే అవి అలాగే కట్ అయిపోతూ ఉంటాయండి. ఆడవాళ్లకు పని చేస్తూ ఉంటాం కదా ఏదో ఒక పని, అందువల్ల ఇలా కట్ అయిపోతూ ఉంటాయి. అలా చిట్లిపోయినట్లు అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఒక వెల్లుల్లి తీసేసుకోండి. ఇలా ఒక వెల్లుల్లి రెబ్బ తీసేసుకొని మనము ఈ వెల్లుల్లి రెబ్బతో చూడండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా గోర్లకి ఇలా చేసేసుకోవాలండి. గోర్లతో ఇలా అనుకోవాలి వెల్లుల్లిని.
ఇలా గనుక అనుకున్నట్లయితే ఈ రసం అనేది గోర్లకి టచ్ అవుతుందండి. బాగా ఇలా అనేసుకోవాలి. ఇలా వారంలో ఒక్కసారి, 2 సార్లు చేస్తూ ఉన్నట్లయితే గోర్లు అనేవి చిట్లిపోకుండా ఉంటాయి. విరిగిపోకుండా కూడా ఉంటాయి. బాగా పెరుగుతాయండి. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా! ఇలా బాగా ఇలా రబ్ చేసేసి మనం ఒక 5, 10 నిమిషాలు వదిలేసి మనము వాష్ చేసుకున్నట్లయితే గోర్లు అనేవి చాలా బాగా వస్తాయి. ట్రై చేసి చూడండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నాను. అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేస్తున్నానండి. ఇది దేనికంటే ఎవరికైనా పీరియడ్స్ టైంలో ఎక్కువగా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదండీ! కొంతమందికైతే నడుము నొప్పి, కడుపు నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళైతే ఈ టిప్‌ని ఒకసారి ఫాలో చేసి చూడండి. కడుపు నొప్పి గానీ, నడుము నొప్పి కానీ లేకుండా ఉంటుంది. చూడండి ఇలా బాగా మరిగించేసేయాలి. ఇలా మరిగించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు ఇలాగే వదిలేసామనుకోండి, ఇందులో ఉన్న గుణాలు మొత్తం వాటర్‌లోకి దిగేస్తాయండి. అప్పుడు మనం వడగట్టేసుకొని ఒక 3 రోజులండి, పీరియడ్స్ అయిన ఒక 3 రోజులు గనక దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే పీరియడ్స్‌లో వచ్చే కడుపు నొప్పి గానీ, నడుము నొప్పి గానీ రాకుండా ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కడుపు నొప్పి ఉంది, అలాగే నడుము నొప్పి ఉంది ఎక్కువగా అని ఎవరైనా మీకు చెప్తే ఈ టిప్‌ని షేర్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి మనం ఫ్రిడ్జ్‌లో ఒక్కొక్కసారి ఐస్ అనేది ఫార్మ్ అయిపోతూ ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్‌లో. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా చిన్న చిన్న గిన్నెలు ఇలాంటివి పెడుతూ ఉంటాం కదా! ఆ గిన్నెలైతే తీయడానికి కూడా రావు. అలాంటప్పుడు ఇలాంటిది ఒక గాజులు ఉంటాయి కదండీ ఇంట్లో. ఒక గాజు ఇలా పెట్టేసి గనక మనం దానిపైన ఇలా చిన్న చిన్న గిన్నెలు లాంటివి ఏటివైనా కానీ ఇలా బాక్సులు కానీ పెట్టుకున్నామనుకోండి, తీయడానికి ఈజీగా వస్తాయండి. ఎంత ఐస్ ఫామ్ అయినా కూడా మనకు కష్టపడకుండా ఈజీగా అయితే ఇలా తీసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. మీకు గనక యూజ్ అవుతుంది అనుకుంటే. ఐస్ ఫామ్ అయినప్పుడు మనం చాలా కష్టపడుతూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనము ఫ్రూట్స్ గానీ ఏదైనా కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా! వీటిల్ని మనం పడేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనిక్కడ ఇలా మూత అయితే కట్ చేసేస్తున్నాను. పైవైపు ఉన్నది ఇలా కట్ చేసి పక్కన పడేస్తున్నాను. ఇది కొద్దిగా లోతుగా ఉంటుంది కదా! ఇది తీసేసుకొని ఇందులోకి ఒక పేపర్ అయితే వేసేస్తున్నానండి. ఇలా పేపర్ అయినా వేసుకోండి. లేదు అంటే టిష్యూ అయినా వేసేసుకోవచ్చు. నేనిక్కడ ఒక పేపర్ వేసేసాను. ఇది దేనికంటే మనం ఆయిల్ బాటిల్స్ కింద పెట్టేసామంటే మొత్తం జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇందులో పెట్టేసుకున్నామనుకోండి, ఈ జిడ్డు మొత్తం ఈ పేపర్‌కి అంటుకుంటుందండి. మనం కావాలంటే పేపర్ తీసేసైనా యూజ్ చేసుకోవచ్చు. మనకు వద్దంటే ఒక 15 డేస్ తర్వాత ఇది పడేసి ఇంకొకటైనా పెట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేనిక్కడ ఒక టమాటో తీసుకున్నానండి. బాగా పండిన ఒక టమాటో తీసేసుకొని ఇలా సగానికి కట్ చేసేసుకుంటున్నాను. ఇలా సగానికి కట్ చేసేసి కొద్దిగా తేనె వేసుకుంటున్నానండి. ఇలా కొద్దిగా ఇలా తేనె వేసేసి ఇది దేనికంటే చూడండి ఇప్పుడు సమ్మర్ కదా! మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళొచ్చామంటే ట్యాన్ అయిపోతూ ఉంటుంది ఫేస్ మొత్తం. అలాంటప్పుడు ఇలా గనక మనం స్క్రబ్ చేసుకున్నామనుకోండి టమాటోతో చాలా నీట్‌గా అయిపోతుందండి స్కిన్ మొత్తము. ట్యాన్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మంచి గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది. స్కిన్ అయితే మెరుస్తూ ఉంటుందండి ఫేస్ అనేది. ట్రై చేసి చూడండి. అన్నీ ఇంట్లో ఉన్నవే కాబట్టి మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. అలాగే ఎక్కువ ఖర్చు కూడా ఉండదండి. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మెరుస్తూ ఉందో స్కిన్ అయితే. మనకు ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండబెడితేనే ఇలా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటివి మనం రోళ్ళు అయితే అందరూ యూజ్ చేస్తూ ఉంటాం కదా! దీంట్లో గనుక మనం ఇలా దంచినట్లయితే సౌండ్ వస్తూ ఉంటుందండి. అలా రాకుండా ఉండాలంటే ఏదైనా టవల్ కానీ, లేదంటే ఇలా కిచెన్ టవల్ కానీ ఇలా వేసేసుకున్నామనుకోండి, సౌండ్ రాకుండా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొద్దిగా నేను ఇక్కడ అల్లం తీసుకున్నాను. ఇలా అల్లం తీసేసుకొని పైన పొట్టు మొత్తం తీసేసేయాలండి. ఈ పొట్టు తీసేసిన తర్వాత దీన్ని రోట్లో వేసేసుకోవాలి. ఒక ఇంచు అల్లం అయితే తీసుకున్నాను నేనిక్కడ. తర్వాత ఇందులోకి ఒక 2 లవంగాలండి. ఒక 2 లవంగాలైతే ఇందులోకి వేసేస్తున్నాను. తర్వాత ఇవి బాగా దంచుకోవాలండి. మెత్తగా ఇలా దంచేసిన తర్వాత దీంట్లో రసం వస్తుంది కదండీ! ఇది ఒక స్పూన్‌లోకైతే ఇలా పిండేసుకోవాలి. ఇది దేనికంటే పిల్లలకు కానీ, పెద్దలకు కానీ దగ్గు ఎక్కువగా ఉంటుంది కదండీ! మనం ఎంత మందులు వాడినా కూడా ఒక్కొక్కసారి పోదు. అలాంటప్పుడు ఇలా చేసేసుకొని రోజుకొకసారి లేదంటే ఎక్కువగా ఉన్నట్లయితే దగ్గు 2 సార్లు గనక తీసుకున్నామనుకోండి, దగ్గు అనేది తొందరగా నయమైపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడైనా ఇలా ఫ్లోర్ మీద పెయింట్ గానీ, లేదంటే నెయిల్ పాలిష్ కానీ పడిపోతూ ఉంటుంది. పిల్లలు ఒక్కొక్కసారి వేసేస్తూ ఉంటారండి. అలాంటప్పుడు చూడండి ఇది డ్రై అయిపోయింది. దీన్ని ఏం చేస్తారంటే కొద్దిగా షుగర్ వేసేసేయండి. ఇలా షుగర్ వేసేసి గనక మనం ఇలా రబ్ చేసేసామనుకోండి, ఈ షుగర్ బరక బరకగా ఉంటుంది కాబట్టి నీట్‌గా వచ్చేస్తుందండి. మనకు అక్కడ పెయింట్ కానీ, నెయిల్ పాలిష్ కానీ ఏది పడినట్లే తెలియదు. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. మనము బియ్యం ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా పురుగు పట్టిపోతూ ఉంటుంది. మీ ఇంట్లో గనక ఇలా పురుగు పట్టిన బియ్యం ఉంటే ఈ టిప్ ఫాలో చేసి చూడండి. పురుగు మొత్తం వెళ్ళిపోతుంది. ఇవి పాలిష్ లేని బియ్యం అండి. తొందరగా పురుగు పట్టేసింది. ఇలా చేసి చూడండి. నేను ముందుగా వెనిగర్ తీసేసుకున్నాను. ఇలా ఒక గ్లాస్ కానీ, లేదంటే ఒక గిన్నె గానీ చిన్నది తీసేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ నేనిక్కడ వెనిగర్‌ని వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసిన తర్వాత ఈ పురుగు పట్టిన బియ్యంలో దీన్ని ఇలా ఉంచేసేయాలి. ఇలా నీట్‌గా ఇలా ప్రెస్ చేసేసి మనము
నేను ఇక్కడ సంచిలోనే పెట్టేస్తున్నానండి. మీరేమన్నా బియ్యం డబ్బాలో వేసుకొనుంటే ఆ డబ్బాలో కూడా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత సంచికి ఇలా ముడి వేసేసేయాలి. ఇది ఇలా చేసిన తర్వాత జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఎందుకంటే వెనిగర్ అందులోకి పడిపోతే బియ్యం వేస్ట్ అయిపోతాయి. ఇలా కట్టేసి మనము ఒక ఓవర్ నైట్ వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత చూడండి, మరుసటి రోజునైతే నేను చూపిస్తున్నాను. పురుగు మొత్తం వెనిగర్లోకి అయితే వచ్చేసేయండి. చూస్తున్నారు కదా ఎంత పురుగు అయితే వచ్చేసిందో. ఇలా ట్రై చేసి చూడండి, పురుగు మొత్తం నీట్గా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇల్లు తుడిచే నీళ్ళలో ఇదొక స్పూన్ వేస్తే చాలండి. ఇల్లు ఎప్పుడు సువాసన భరితంగా ఉంటుంది, అలాగే నీట్గా కూడా ఉంటుంది. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు రాళ్ళ ఉప్పు వేసాను. తర్వాత అందులోకి దాల్చిన చెక్క వేస్తున్నానండి. ఇలా చిన్న చిన్నగా తుంచి వేసేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసేసాను. తర్వాత ఇందులోకి కర్పూరం వేస్తున్నానండి. కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, ఆరతి కర్పూరం బిళ్ళలు, అవి కొద్దిగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా కనుక మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. అలాగే మిక్సీ జారుకున్న బ్లేడ్లు కూడా చాలా షార్ప్ అవుతాయండి మనం రాళ్ళ ఉప్పు వేయడం వల్ల. ఇలా ఆడించేసుకొని మనము ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసి మూత పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి, నెల రోజులైనా కూడా ఇది ఫ్రెష్గా ఉంటుందండి. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇంట్లో. ట్రై చేసి చూడండి. నేనైతే దీంట్లో వేసి పెట్టేసుకుంటాను. చూడండి, ఇల్లు తుడిచేటప్పుడు ఒక స్పూన్ దీన్ని వేసేసి మనము కొద్దిగా షాంపూ అండి, కొద్దిగా షాంపూ కనుక వేసేసామనుకోండి, ఇంకెటువంటి లిక్విడ్స్ కూడా అవసరం లేవండి. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి ఇంట్లో. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఫ్లోర్ కూడా బాగా మెరుస్తూ ఉంటుందండి. మనకి ఎక్కువగా ఖర్చు లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వీటితోనే ఇలా అయితే మనం రెడీ చేసి పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది, అలాగే నీట్గా కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. అల్లం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. తెచ్చినప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాడిపోతూ ఉంటుందండి. బయట పెట్టినా కూడా, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. నేను ఇక్కడ ఒక కర్చీప్ తీసేసుకున్నాను. వాటర్లో తడిపి తీసుకోవాలి. తర్వాత అల్లం మొత్తం అందులోకి పెట్టేసేయాలండి. పెట్టేసిన తర్వాత ఇలా ముడి వేసేసేయాలి. లూజ్గా ముడి వేయాలంటే, చాలా టైట్గా కాకుండా ఇలా లూజ్గా ఇలా ముడి వేసేసేయాలి. ఇలా ముడి వేసేసి మనము ఫ్రిడ్జ్ లేదనుకోండి, ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ ఉండదు కదా కొందరి ఇళ్ళల్లో, అలాంటప్పుడు ఒక గిన్నెలో ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. లేదు అని అంటే, ఫ్రిడ్జ్ లేదు అంటే చూడండి, రోజు ఇలా కాస్త వాటర్ అయితే ఇలా స్ప్రింకల్ చేస్తూ ఉండాలండి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఎక్కువ రోజుల దాకా, నెల రోజులైనా బయట పెట్టినా కూడా పాడవదు. మనం మార్కెట్లో నుంచి తెచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంత ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా ఎక్కువగా తలనొప్పి ఉంది అనుకోండి, ఎంత మెడిసిన్ యూస్ చేస్తూ ఉన్నా కూడా పోలేదు అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, నేను ఇక్కడ ఆవాలు తీసేసుకున్నాను. ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక 3-4 వెల్లుల్లిపాయలు వేసేసానండి. వేసేసి బాగా దంచేసేయాలి. మెత్తని పేస్ట్ లాగా అయిపోవాలండి. అలా దంచేసేయాలి. మనం ఎక్కువ మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. నేను ఇక్కడ మెత్తగా దంచేసుకున్నాను. దంచేసిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకున్నానండి. ఇలా చిన్నగా ఒక క్లాత్ తీసేసుకొని కట్ చేసి తీసేసుకున్నాను, పల్చగా ఉన్నది. అందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ ఆవాలు, వెల్లుల్లిపాయలు ఇలా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం ఇలా వేసేసి ఇలా ముడి వేసేసేయాలండి. ఇలా టైట్గా ఒక ముడి వేసేసి దీన్ని గనక మనము స్మెల్ చూస్తూ ఉండాలండి. స్మెల్ చూస్తూ ఉండాలి. అలాగే నుదుటి మీద ఎక్కడెక్కడ తలనొప్పి అయితే ఉంటుందో అక్కడ మొత్తం ఇలా బాగా ఇలా ఒత్తినట్టు చేస్తూ ఉండాలి. ఇలా చేసేసి స్మెల్ చూస్తూ ఉన్నట్లయితే రిలీఫ్ అనేది ఉంటుందండి. తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది. మనకి ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి రిలీఫ్ అనేది ఉండదు. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదా, చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ, ఇది ఫోల్డ్ చేయాలంటే కాస్త తలనొప్పిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇలా కనుక మనం ఫోల్డ్ చేసామనుకోండి, ఎన్ని రోజులైనా విడిపోకుండా ఉంటుంది. ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు చూడండి, ఇలా ముందుగా పై వైపు ఇలా మడతేసుకున్నాను. తర్వాత ఈ లెగ్స్ ఉంటాయి కదా, వీటిల్ని ఇందు లోపలికి పెట్టేసేయాలండి. పైవైపు మనం మడత పెట్టాము కదా ముందుగా, అందులోకి ఇలా పెట్టేసేయాలి. ఇలా నీట్గా పెట్టేసి తర్వాత దీన్ని చూడండి, ఇలా వీడియోలో చూపించే విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా పట్టేసుకొని ఇలా సెంటర్లో పట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేయడమే. ఇలా కనుక చేసి చూడడానికి నీట్గా ఉంటుంది, అలాగే ఫోల్డింగ్ కూడా పోకుండా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నీట్గానైతే కనిపిస్తుంది. కొంతమందికి మెడ చుట్టూ నల్లగా అయిపోయి ఉంటుంది, అలాగే మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర నల్లగా అయిపోయి ఉంటుంది కదండి. అలా దేనివల్ల అవుతుంది అంటే అనారోగ్యం సమస్యల వల్ల కూడా అవుతూ ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, అలోవెరా ఉంటుంది కదండి, అందరి దగ్గర కూడా అవైలబుల్లో ఉండనే ఉంటుంది, ఇంటి దగ్గర పెట్టుకొని ఉంటాం కదా. ఒక అలోవెరాని ఇలా కట్ చేసేసుకోండి. సైడ్లో కట్ చేసేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా పైభాగం ఇలా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసేయాలి. ఒక చిటికెడు పసుపు ఇలా వేసేయండి. వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా షుగర్ వేయాలి.
ఇంట్లో షుగర్ ఉంటుంది కదా, షుగర్ వేసేసి దీన్ని మనము బాగా స్క్రబ్ చేయాలండి. ఎక్కడెక్కడ నల్లగా ఉంటుందో అక్కడంతా కూడాను ఇలా స్క్రబ్ చేసుకోవాలి. ఫేస్ మీద కూడా చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా బాగా చేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, అలాగే మెడ చుట్టూ కూడాను ఇలా బాగా మర్దన చేసేసి కనుక మనము ఒక 10 నిమిషాలు వదిలేసి వాష్ చేసుకున్నామే అనుకోండి, వారంలో 2 రోజులు చేస్తూ ఉన్నట్లయితే చాలా నీట్గా అయిపోతుందండి. ఆ నలుపు మొత్తం వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. మనము గుమ్మం దగ్గర కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ ఇలా మట్టి ప్రమిదలు వెలిగిస్తూ ఉంటాం కదా, అవి ఒక్కొక్కసారి ఇలా ఆయిల్ అయితే ఇలా లీక్ అయిపోతూ ఉంటాయి. ఇవి మనకి కడగాలంటే చిరాకుగా ఉంటుందండి, ఎక్కువగా ఆయిల్ లీక్ అవ్వడం వల్ల. అలా కాకుండా ఉండాలంటే మట్టి ప్రమిదని ఇలా తీసేసుకొని ప్రమిదకి నైన్ పాలిష్ ఉంటుంది కదా ఇంట్లో, ఇలా అప్లై చేసేసేయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నెయిల్ పాలిష్ అప్లై చేసేసి ఇది మొత్తం డ్రై అయిపోయాక కనుక మనము దీపం వెలిగించుకున్నామంటే కొంచెం కూడా ఆయిల్ అనేది లీక్ అవ్వదు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, తమలపాకులు కొన్నిసార్లు ఇలా తెచ్చి ఉంటాము, ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా వాడిపోతూ ఉంటాయి. వాడిపోయినప్పుడు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా పడేయకండి, ఇవైతే చాలా బాగా ఉపయోగపడతాయండి. నేను ఇక్కడ ఒక తమలపాకు తీసేసుకొని ఇలా రోట్లో వేసేసుకుంటున్నాను. ఇలా రోట్లో వేసేసి మెత్తగా దంచేసుకోవాలి, ఇలా మెత్తని పేస్ట్ లాగా దంచేసుకోవాలి. ఇదైతే మనకు ఎలకలు, బుద్ధింకలు, బల్లులు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇంట్లో, ఒకసారి ఇలా చేసి చూడండి. ఇది దంచి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసేసుకొని అందులో కొద్దిగా అన్నం వేసుకోవాలి. అన్నం వేసిన తర్వాత మనం ముందుగా దంచుకున్న తమలపాకు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఒక నిమ్మకాయ పిండేసుకోవాలండి. ఒక అర చెక్క నిమ్మ చెక్క పిండేసిన తర్వాత వంట సోడా వేస్తున్నాను కొద్దిగా. వేసేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఏదైనా ఇలా వేస్ట్ ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఒక ట్యాబ్లెట్ని ఇలా పౌడర్ చేసి వేసేసుకోండి. వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయాలి. ఇలా గట్టిగా ఇలా పిసికినట్టు చేయాలండి. ఇలా బాగా కలిపామనుకోండి మంచిగా మెత్తగా అయిపోతుంది అన్నం మొత్తం. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ గోధుమ పిండి వేయడం వల్ల ఎలకలు కానీ బుద్ధింకలు కానీ తొందరగా తినడానికి వస్తాయండి. దీన్ని తినగానే వాటికి కడుపు ఉబ్బినట్టయి చనిపోతాయి, లేదంటే ఇల్లు వదిలి పారిపోతాయి. చూడండి, ఇలా ముద్దలాగా చేసేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేసేసుకోవాలి. ఎన్ని బాల్స్ కావాలో అన్ని ఇలా చేసేసుకొని, మీకు ఎలకలు ఎక్కడెక్కడ వస్తాయి అనిపిస్తుందో, ఎలకలు కానీ బుద్ధింకలు కానీ బల్లులు కానీ అక్కడంతా ఒక్కొక్కటి పెట్టేశారనుకోండి, ఎలకలు కానీ బుద్ధింకలు కానీ రానే రావు. ట్రై చేసి చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.